తీసుకోండి నిబ్బర్ పట్టుకోండి ఇంతమంది నిబ్బర్ పట్టుకోండి కాదమ్మా ఎన్ని నీళ్ళు వస్తాయి అట్ టైము ఫర్ అవర్ 2000 సార్. సరే ట్యాంకర్ ఇవ్వాలనుకుంటా ట్యాంకర్ ఎంత పడుతుంది మామూలు ఆటోలో అంతేనా ఎన్ని లీటర్లు ఇస్తుంది అంటే ప్యూరిఫైడ్ వాటర్ మనం ఆటోలో తీసుకెళ్ళాలంటే పంపు ఉంటుంది ఆటోకి దాని ద్వారా ట్యాంకర్ మళ్ళీ 2 hours పడుతుంది. లవాడితోనే ఎప్పుడు మేము ట్యాంకులు ఎందుకంటే నేను అది కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. మీరు ఆటో పెట్టుకోండి, మేము నీళ్ళు ఇస్తాం. బయట అమ్ముతే ఎంతనా? 8 రూపాయలు సార్. 8 రూపాయలు సార్. 2 రూపీస్ కదా. మేము ఇది ఎంత ఇస్తాం మీకు? నమస్కారం. గత 5 ఏళ్లలో వాటర్ ప్లాంట్స్ పెట్టినారు. నేను అబద్ధం చెప్పడంలో నిజము అంత ఎవిడెన్స్ తో చెప్తాను. మొత్తం 18 లక్షలు 20 లక్షలు ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తెచ్చినారు వాటర్ ప్లాంట్స్ కని. 20 లక్షలు ప్లస్ మున్సిపాలిటీలో 20 లక్షలు డ్రా చేసినారు. ఏ ప్లాంట్లు కూడా కరెంటు బిల్లు కట్టలేదు. మొదట 3 నెలలు కరెంటు బిల్లు మున్సిపాలిటీ కట్టింది. దాంట్లో దగ్గర 1 కోటి రూపాయలు స్కామ్. ఈ పొద్దు మళ్ళీ నేను ఎందుకు ఆ ప్లాంట్లు అట్టు ఉండాలని పంపిస్తే కొన్ని ప్లాంట్లో సామాన్లు కూడా ఎత్తుకపోయినారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టినారు. సరే వృధాగా పడినాయని చెప్పి మళ్ళీ నేను 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చినాం. దగ్గర 13. ఇప్పుడు ఎవరికి నీళ్లు కావాలన్నా దాంట్లో 5 రూపాయలు వేస్తే ఆటోమేటిక్ గా నీళ్లు అవన్నీ వస్తాయి. ముందు ఒక ప్లాంట్ లో సెట్ చేసినాము పెద్దమ్మ గుడి దగ్గర. ఎందుకంటే ఒక ట్రయల్ రన్. అదే చెప్పిన ఈ నెల కరెంటు బిల్లు రేపు ఈ నెల ఆఖరి వరకు కరెంటు బిల్లు నేనే కడతా. ఇంకో స్కీమ్ పెట్టాలనుకుంటున్నా. ఎవరైనా సరే ఒక వ్యాను తొట్టి పెట్టుకుంటే మేము 5 రూపాయలకు నీళ్లు ఇస్తాం, మీరు 10 రూపాయలకు అమ్మచ్చు. ఇది ఐఎస్ఓ నీళ్లు. ఐఎస్ఓ నీళ్లు ఊర్లో ఉండేటువంటి ఐఎస్ఓ కాదు. మీరు ఊరికి డబ్బులు ఇచ్చి తాగుతున్నారు. ఎవరైనా ముందుకు వస్తే వ్యాన్లు పెట్టుకుని మీరు నీళ్లు అమ్ముకోవచ్చు 10 రూపాయలకి.